వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్స్ ఇన్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ 1 into 3 into 5 into 7 into 9 into and so on 999 వరకు ఇచ్చాడు మా యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది అని అంటున్నాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి మా ఎప్పుడైనా సరే 5 ఉంది అంటే ఆడ్ నెంబర్స్ మల్టిపుల్ చేసింది అంటే ఖచ్చితంగా ఏమొస్తుంది అంటే 5 నే వస్తుంది. అదే ఈవెన్ నెంబర్ ఉంటే ఏమొస్తుంది చెప్పండి. మనం లాస్ట్ డిజిట్స్ వాల్యూ డిస్కస్ చేసాం. ఎప్పుడైనా సరే 5 ఎప్పుడు వస్తుంది చెప్పండి. 5 ఎప్పుడు వస్తుంది అంటే ఆడ్ నెంబర్స్ అన్ని ఉన్నాయంటే 5 ఒక 5 ఉన్నా 2 ఉన్నా ఎన్ని ఉన్నా ఖచ్చితంగా ఏమొస్తుంది అంటే 5 వస్తుంది. అదే చూడండి ఈవెన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది చెప్పండి. ఈవెన్ నెంబర్ ఇంటూ 5 ఉంది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది చెప్పండి 0 అవుతుంది. చూడండి 3 into 5 ఎంత 15 ఓకే. అదే 2 into 5 ఎంత చెప్పండి 10 కదా. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 0 అయింది. ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్ వచ్చే ఛాన్స్ లేదు కదా. వాడు ఇచ్చిన ఆర్డర్ చూడండి కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్తున్నాడు. కాన్సిక్యూటివ్ ఆర్ నెంబర్స్ ఇచ్చాడు. ఏ నెంబర్ కూడా ఏం రాదు 0 రాదు. అంటే ఖచ్చితంగా అంటే ప్రైమ్ నెంబర్ అసలు దాంట్లో ఉన్న ఈవెన్ నెంబర్ అసలు ఉండదు. వాడు ఇచ్చిన కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 0 వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా రిమైనింగ్ ఏమొస్తుంది 5 కదా. వచ్చే ఛాన్స్ ఎంత అంటే ఆన్సర్ ఎంత అంటే 5. కన్సిడర్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. హౌ మెనీ ఆఫ్ ద నాట్ డివిజిబుల్ బై ఎనీ ఆఫ్ దెమ్ 2, 3, 5, 7 and 9. ఇచ్చిన క్వశ్చన్లో కొంచెం లెంతీ క్వశ్చన్ ఇదే. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే కన్సిడర్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అంట. దేంతో డివైడ్ కాకూడదంట 2, 3, 5, 7 and 9తో డివైడ్ కాకూడదంట. ఇచ్చిన నెంబర్లన్నీ చూడండి ప్రైవేట్ నెంబర్స్. ఓకే మనకి ఎంతవరకు 100 వరకు న్యాచురల్ నెంబర్స్లో ఏవి దేంతో డివైడ్ కాకూడదంట 2 నుండి 5 అంతే. జనరల్గా చూడండి మీకు క్వశ్చన్ చేయాలంటే 2తో డివైడ్ కాని నెంబర్లు ఎన్ని ఉన్నాయంటే 50 ఉంటాయి అంతే కదమ్మా. 2తో డివైడ్ కాని నెంబర్స్ ఎన్ని ఉంటాయి 50 ఉంటాయి. అదే చూడండి 3తో డివైడ్ కాని నెంబర్స్ ఎన్ని వస్తాయి చెప్పండి. ఇక్కడ 50 ఎక్కడిది 100 ఏం చేసాను చెప్పండి 3తో డివైడ్ చేస్తాం. 2తో డివైడ్ చేసాం కాబట్టి 50 వచ్చింది. ఇప్పుడు 100 అయితే 3తో డివైడ్ చేస్తే ఎంత 33 నెంబర్స్ దేంతో డివైడ్ అయితే 3తో డివైడ్ అవుతాయి. అంటే కాని నెంబర్లు ఎంత 100 - 33 67. నెక్స్ట్ మా 5 అంటే 100 అంటే చూడండి ఎన్ని నెంబర్లు డివైడ్ అవుతాయి 20 నెంబర్లు అయితే రిమైనింగ్ ఎంత 80. నెక్స్ట్ ఎంత ఇచ్చాడు 7 అంటే 14 7s ఎంత 7 14s 98 కదా. 14 అంటే రిమైనింగ్ ఎంత 86. నిజమంటే ఇలా చేయాలి మా. మళ్ళీ ఈ రెండు కాంబినేషన్ ఏముంది చెప్పండి 6 into 2 2 into 3 ఎంత 6. మళ్ళీ 6తో డివైడ్ కాని నెంబర్లు మళ్ళీ ఈ కాంబినేషన్ 15. మళ్ళీ ఈ కాంబినేషన్ ఏముంది చెప్పండి 35. మళ్ళీ 9 కూడా ఉంది. మళ్ళీ ఈ రెండు కాంబినేషన్స్ ఇలా కాంబినేషన్ తీసుకుంటే వెళ్ళాలి. నిజమండి ఈ క్వశ్చన్ చెప్పా కదా స్టార్టింగ్లోనే. ఈ క్వశ్చన్ కొంచెం లెంతీ క్వశ్చన్. దీని ఆన్సర్ అయితే 22 గుర్తుపెట్టుకోండి మా. రేపు క్లాస్లో షార్ట్ చేసి చెప్దాం ట్రై చేస్తా. ఓకే నిజమంటే ఇలా చేయాలి. మళ్ళీ కాంబినేషన్ తీసుకుంటే వెళ్ళిపోవాలి దాంట్లో. ఓకే కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే లెంతీ క్వశ్చన్ నిజమంటే ఆన్సర్ ఎంత అంటే 22 అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎక్కడి నుండి ఎక్కడికి 1 to 100 వరకు ఇస్తాడు. తర్వాత ఇచ్చిన ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుండి ఎక్కడికి ఇచ్చాడు చెప్పండి 10 లోపలనే బిలో 10. దానికైతే ఆన్సర్ ఇది గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోవడానికి కాదు ఇది జిఎస్ కాదు కదా గుర్తుపెట్టుకోనికి. నిజమంటే ఇదే పెట్టుకోండి తర్వాత రేపు చెప్తాను నేను క్వశ్చన్. ఓకేనా. లెట్ బోత్ పి అండ్ కే బి ప్రైమ్ నెంబర్ సచ్ దట్ p² + k ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 30. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ కే. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇస్తాను చెప్పండి. పి అండ్ కే అండ్ ఏమంట ఆ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అంట. నెక్స్ట్ ఏం చేయాలంట p² + k కూడా ఏం కావాలంట ఆల్సో ప్రైమ్ నెంబర్ కావాలంట. మళ్ళీ ఏం చేస్తాడంటే అది ఆ నెంబర్ దేనికి ఉండాలంట 30కి లెస్ నెంబర్ ఉండాలంట. అయితే కే అనేటివి ఎన్ని వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటున్నాడు. ఓకేనా. మనకు చూడండి మా ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకుందామా. 2² ఎంత 4. అంటే ఇక్కడ చూడండి మా కే వాల్యూ ఏమేమి రాసుకోవచ్చు చెప్పండి 30 లెస్ అంటే చూడండి ఏం రాసుకోవచ్చు చెప్పండి 3 రాయొచ్చు. తర్వాత 5 7 తర్వాత మా 4 మా 11 13 17 19 23. నెక్స్ట్ మా 27 రాయలేము ఎందుకంటే ఆల్రెడీ 4 కదా. 29 కూడా రాయమ్మా. అంటే 29 + 4 33 అవుతుంది కదా. మనకు లెస్ అయిన ఎంత రావాలి 30 రావాలి. అంటే ఎన్ని రాసుకోగలని చెప్పండి దీనికి 1 2 3 4 5 6 7 8 వచ్చాయా. వెరీ గుడ్ అంతే కదమ్మా. 8 అనేది మళ్ళీ రావాల్సింది ఏది చెప్పండి ప్రైమ్ నెంబర్ రావాలి. ఇక తర్వాత చేసిన ఇంకా అంతకన్నా మినిమం అదే కదమ్మా మ్యాక్సిమం ఇవి. తర్వాత చూడండి 3 తీసుకుందాం అనుకోండి 3² ఎంత 9 9 + 7 రాయొచ్చు. తర్వాత 11 రాయొచ్చు. తర్వాత 13 రాస్తే ఏమవుతుంది 9 + 13 కూడా రాయొచ్చు. తర్వాత 17 రాయొచ్చు 19 రాయొచ్చు ఇంతే కదా. అంటే మనకు మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి చెప్పండి 1 2 3 4 5 6 7 ఆన్సర్ ఎంత అంటే 7. అర్థమైంది కాన్సెప్ట్. చెప్తా చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే పి మరియు క్యూఐ రెండు కూడా ఏమంట పి అనేది ప్రైమ్ నెంబరే అండ్ కే కూడా ఏమంట ప్రైమ్ నెంబర్స్ కావాలంట. p² + k వాల్యూ కూడా ఏం రావాలంటే మళ్ళీ ప్రైమ్ నెంబర్ రావాలంట. అవి ఎలా ఉండాలంట లెస్ దెన్ 30 కన్నా చిన్న నెంబరే ఉండాలంటున్నాడు. 30 కన్నా మనకి ఏమి ఇస్తాడు చెప్పండి చిన్న నెంబర్ కావాలి అంటున్నాడు. అంటే మనం తీసుకునే నెంబర్ చూడండి మా 2 తీసుకున్నాం ఫస్ట్ది 2² ఎంత అంటే 4 కదా.
4 కాంబినేషన్లో 30 కన్నా 4 అని ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయంటే 3 ఒకటి తీసుకుంటాం, తర్వాత 5 తీసుకోము, ఎందుకంటే 4 + 5 9 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 7 11 + 4 మరి అది కూడా తీసుకోకూడదు. కాంబినేషన్ తీసేద్దాం చూడండి. 13 తర్వాత 17 21 కూడా కాదు. నెక్స్ట్ 19 తర్వాత 20 23 + 4 27 అది కూడా కాదు కదా. వచ్చేది 1 2 3 4 ఎన్ని ఉన్నాయంటే 4 ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. There are n sets of numbers each having only 3 positive integers with LCM to 1001 and HCF equal to 1. What is the value of n? There are n set a number of each having only 3 positive integers. ఒకే ఇంటీజర్స్ తో ఉన్నాయంట. తర్వాత దానికి ఇంకొక నెంబర్కి ఎంత 1000 LCM ఎంత అంట ఇంకొక నెంబర్కి 1001 అవుతుంది. HCF ఈక్వల్ టు ఎంత అంట 1 అని ఇచ్చింది. వాట్ ఈస్ ద వాల్యూ? There are n sets of the number each having only 3 positive integers with LCM equal to LCM దేనికి ఈక్వల్ అంటమా 1001 అంటున్నాడు. తర్వాత మనోడు HCF ఈక్వల్ టు ఎంత 1 కావాలంట. 1 దేనికి అవుతుంది? మా కో ప్రైమ్ నెంబర్స్ ఉంటేనే కదా ఏది. తర్వాత ఏమి ఇస్తున్నాడు? ఎన్ని వాల్యూస్ వస్తాయి అంటున్నాడు. LCM ఎంత ఇచ్చాడు చెప్పండి? 1001 అంటే దీని ఫ్యాక్టరేషన్ ఏం రాసుకోవచ్చు? 7th కట్ చేయండి. 7th అవుతుందా? 7 1 7 7 4 ఎన్నిసార్లు పోతుందా? 1001 7 1 7 ఓకేనా. రిమైనింగ్ ఎంత 30 7 28 రిమైనింగ్ ఎంతమా 21 143 కదా. 143 అంటే మళ్ళీ ఎంత పోతుంది? ఇది 11th పోతుందా? 11 13th కూడా పోతుంది కదా. 7th కూడా పోతుంది కదా. అంతే కదా. దాని ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి మనకు? 7 11 13 143 కదా. ఈ కాంబినేషన్ 7 ఉన్నట్టే కదా. ఓకే చూడండి, కాంబినేషన్ తీసుకుంటే చూడండి దీని ఏం తీసుకోవచ్చు? 7 ఇంటూ ఈ రెండింటి ఎంతమా 143 ఈక్వల్ ఏమవుతుందమ్మా? అదే కదా వచ్చేది. 1 ఇంటూ 7 ఇంటూ 143 ఒక పేరు. నెక్స్ట్ 1 ఇంటూ 7 ఇంటూ దీని ఏం రాసుకోవచ్చు? 11 ఇంటూ 13 కదా. అంటే దీన్ని ఇంటూ 13 చేసేసి ఇంటూ 11 రాయొచ్చు కదా. 7 11 ఎంత? 1 ఇంటూ 91 91 ఇంటూ 11. ఇక్కడ చూడండి 1 2 3 4 ఉన్నాయి. అంటే 4 ఇంటూ n ఇంటూ n + 1/2 అంటే ఎన్ని వస్తాయి? 4 ఇంటూ 5/2 2 1s 2 2s అన్ని నియర్లీ 10 వస్తాయి. కాంబినేషన్స్ ఎన్ని వస్తాయంటే 10. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే మోర్ దాన్ 8. అర్థమైందా? నిజమంటే ఇవన్నీ చేయక్కర్లేదు, మనకు ఎన్ని చేయండి దాన్ని ఫ్యాక్టరేషన్ చేస్తాం. 7 13 11 143 వచ్చింది కదా. ఎన్ని రాసుకోవచ్చు అంటే మనం దానికి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి కాంబినేషన్స్ ఎన్ని వస్తాయంటే 10 కాంబినేషన్స్ వస్తాయి. కాబట్టి మోర్ దాన్ 8 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చిన్న కరెక్షన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే PQR మైనస్ PS ఈక్వల్ టు PPT. PQR మైనస్ PS ఈక్వల్ టు PPT. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? లెట్ PQR be 3 digits number, PPT be a 3 digits number and PS be a 2 digits number, where PQRST are detect non-zeros. Further, PQR minus PS equal to PPT. Q equal to 3 and T less than 6. Then what is the number of positive values R in S? RS యొక్క పాజిటివ్ వాల్యూస్ ఎంత అన్నాడు. క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే చూడండి. ఒక నెంబర్ ఉందంటమా, ఏం చేస్తాను చెప్పండి? PQR లోంచి ఎంత తీసేయాలంట? PS అనే నెంబర్ని తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ కూడా ఏం రావాలంట? PPT రావాలంట. ఇది ఓకేనా? దాంట్లో Q నెంబర్ ఇచ్చాడు ఆల్రెడీ. ఇఫ్ Q ఈక్వల్ టు 3 అంటున్నాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి మా? T అనేది ఎలా ఉండాలంట? T అనేది చూడండి మా లెస్ దాన్ 6 అంటే ఏముండొచ్చు? 1 ఉండవచ్చు, 2 3 ఉండదు, 4 5 కదా. ఆ నెంబర్లో ఏదో ఒకటి ఉండాలి. ఇస్తే మనకు RS ఏ నెంబర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటున్నాడు. ఇంతవరకు ఒక క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు చూడండి, PQRలోంచి PS తీసేస్తే మళ్ళీ మనకి ఏం రావాలి చెప్పండి? PPT రావాలి. క్లియర్ ఓకేనా? ఇక్కడేమో 3 ఉంది అంటే 3లోంచి ఈ వాల్యూ తీసేస్తే మళ్ళీ అదే రావాలి, మా Pనే రావాలి. గుర్తుపెట్టుకోండి. Pలోంచి ఒక వాల్యూ ఇక్కడ ఉన్న హింట్ ఇదే. Pలోంచి ఇక్కడ P ఉంది, ఇక్కడ కూడా P ఉంది. ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీసేస్తే మళ్ళీ వచ్చేది ఏం చెప్పండి? Pనే రావాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఏం రాయగలని చెప్పండి. ఇక్కడ 1 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు 1 అనుకుంటే ఇది క్యారీ అయిపోయింది అనుకోండి. ఇక్కడ 2లోంచి 1 పోతే 1 కదా వచ్చేది. ఓకే అంటే ఇక్కడ చూడండి మా Tకి వచ్చే ఛాన్స్ చూడండి 1 కూడా లేదు. అంతే కదా. ఎందుకు? 1 ఆల్రెడీ. అంటే మనకేమి ఇస్తాడు? అన్ని అవి ఎలా ఉంటాయంట? డెక్టాక్ నాన్ జీరోస్ నెంబర్ అన్నాడు. ఏది కూడా ఒకటే ఉండదు అన్నాడు. ఒకటే ఉండకూడదు అంటే P ఆల్రెడీ 1 ఉంటాయి. ఈ నెంబర్ అయిపోయిందా? ఇది 1 3. ఇక్కడ వాల్యూ తెలియదు మనకు. ఇప్పుడు చూడండి ఈ వాల్యూ నుంచి ఇది తీసేస్తే మనకి ఏం రావాలి చెప్పండి? ఇది రావాలి. ఇక్కడ ఒక కండిషన్ చూడండి, దీనిలోంచి క్యారీ అయినప్పుడే కదా ఇక్కడ 2 అయినప్పుడు 1 తీసేస్తే కదా 1 వచ్చేది. అంటే ఇక్కడ క్యారీ అయింది అంటే ఇక్కడ వాల్యూ చూడండి మీకు ఖచ్చితంగా ఈ వాల్యూ దీనికి వల్ల డిఫరెంట్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇది పెద్దగా ఉండాలి, ఇది పెద్దగా ఉండాలి, ఇది చిన్నగా ఉండాలి. అర్థమైందా?
అంటే ఏం రాసుకోగలని చెప్పండి మా మళ్ళీ ఇక్కడ ఏం రావాలి మళ్ళీ టీ అనే వాల్యూ ఎంత రావాలి చెప్పండి 2 అయినా రావచ్చు 4 అయినా రావచ్చు 5 అయినా రావచ్చు ఈ 3 నెంబర్లు టీలో రావాలి అంటే ఏం తీసుకోగలని చెప్పండి ఆర్కి ఈ రెండు కండిషన్స్ అర్థమైనాయి ఈ రెండిట్లో ఏది పెద్దగా ఉండాలి ఎస్ పెద్దగా ఉండాలి ఆరు చిన్నగా ఉండాలి మళ్ళీ ఆ నెంబర్లు ఏమేమి ఉండకూడదు అంటే 2 ఏవైనా ఉండొచ్చు మనకి ఏ నెంబర్లు తప్ప 3 1 తప్ప ఏం రాసుకోగలని చెప్పండి కాంబినేషన్ చెప్తండి ఇక్కడ 2 రావాలనుకోండి ఇక్కడ ఏముండాలి చెప్పండి 2 రావాలంటే మా చూడండి 9 రాసుకుందాం అనుకోండి 9 రాసుకుంటే ఇక్కడ ఉన్నట్టు 1 ఉంటే మనకి చూడండి మా క్యారీ అయితే 11 అవుతుంది కానీ 1 ఆల్రెడీ ఏమైంది చెప్పండి 1 అయింది కాబట్టి అది రాయకూడదు కదా కాబట్టి 9 వచ్చే ఛాన్స్ అయితే లేదు ఇది ఓకే అర్థమైందా అదే 8 తీసుకున్నాం అనుకోండి చూడండి అప్పుడు ఏమవుతుంది చెప్పండి 8 తీసుకుంటే ఇక్కడ ఏం చేస్తుంది 2 తీసుకోతే ఇది తీసేస్తే ఏమవుతుంది చెప్పండి 12 నుంచి 8 పోతే ఎంత వస్తుంది 4 ఇది ఓకే ఛాన్స్ ఓకేనా నెక్స్ట్ 7 తీసుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి 7 రాసుకుంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు 1 క్యారీ అయిపోవాలి 2 రాసుకుంటే ఏమవుతుందో ఇక్కడ 2నే ఉంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది చెప్పండి 5 వచ్చే ఛాన్స్ ఉంది కదా 2 కూడా ఉండొచ్చు కదా నెక్స్ట్ చూడండి 7 అయిపోయింది ఇంకా 3 తీసుకుంటే 7 3 పెట్టుకుంటే 13లో 7 పోతే 6 రాదు కదమ్మా ఇంకేమున్నాయి మా ఇంకేముంది ఛాన్స్ 7 తర్వాత 6 పెడితే అక్కడ ఏం రాయగలని చెప్పండి 2 పెడితే ఏమవుతుంది చెప్పండి 12లో 6 అవుతుంది 3 రాస్తే 13లో 6 పోతే 7 అది కూడా ఛాన్స్ లేదు కదమ్మా ఇదిమా 3 8 ఇక్కడ కాంబినేషన్ 6 అయితే రాదు కదా 3 8 ఆల్రెడీ కాంబినేషన్ తీసుకున్నాం కదా అంటే మనకి ఎన్ని ఉన్నాయి మా ఛాన్స్ దీంట్లోకి వచ్చే దీనికి ఏముంది 8 కానీ 7 కానీ దీంట్లో కానీ 2 కానీ 3 కానీ అంతే కదా మా ఛాన్సెస్ వాడికి అడిగింది అదే కదా అడిగింది క్వశ్చన్ ఏమి ఇచ్చిందని చెప్పండి వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ వాల్యూస్ దీనికి ఉన్న వాల్యూ ఆర్కున్న పాసిబిలిటీ వాల్యూస్ రెండే 2 అయిన రావచ్చు 3 అయిన రావచ్చు దీనికి మా 7 అయిన రాయొచ్చు 8 అయిన రాయొచ్చు కాబట్టి 9 ఏముంది 9 రాదు కదా మా 9 స్టార్టింగ్ తీసుకుంది కదా 9 ఉంటే ఏమవుతుంది చెప్పండి 1 వస్తుంది 1 అనేది పీక్ వేసాం కదా ఆల్రెడీ 9 కాంబినేషన్ చూడు మా 9 తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ 4 తీసుకుంటే ఏమవుతుంది 14లో 9 పోతేమా 5 వస్తుంది కదా 3 ఆల్రెడీ కాంబినేషన్ వచ్చింది 3 9 ఉన్నా 14లో 9 పోతే 4 13లో 9 పోతే 4 3 ఉన్నాయి మా ఛాన్సెస్ ఇంకోటి ఛాన్స్ ఉందా 6 మన కండిషన్ 6 వచ్చే ఛాన్స్ ఉందా రాదు 3 మా దీనికి 3 ఉన్నాయి దానికి కూడా 3 ఉన్నాయి ఆన్సర్ ఎంత అంటే 3 మోర్ దెన్ 4 అయితే కాదు ఇంకోసారి చేద్దామా మనకి చూడండి పీక్యూఆర్ఎస్లో అన్నీ ఏమేంటి అంటే నాన్ జీరో డిటెక్ట్ అంటే డిఫరెంట్ నెంబర్స్ అంటే జీరో లేని నెంబర్స్ ఓకే మనకి ఇచ్చిన కండిషన్ ఇది అంటే పీక్యూఆర్లోంచి ఏం తీసేస్తానని చెప్పండి పిఎస్ తీసేస్తే వచ్చే వాల్యూ కూడా ఏమో రావాలంట పీపీటీ రావాలంటున్నాడు ఇంతవరకు ఓకేనా ఆల్రెడీ క్యూ వాల్యూ అయితే ఇచ్చాడు ఎంత ఇచ్చాడు క్యూ వాల్యూ 3 అంటున్నాడు ఓకే నెక్స్ట్ ఏం ఇస్తున్నాడు అంటే టీ అనే వాల్యూ ఎలా ఉండాలంట లెస్ దెన్ 6 కన్నా తక్కువ నెంబర్లు అంటే 1 2 3 4 5 ఇంతే ఈ నెంబర్లో ఏదైనా ఉండొచ్చు అయితే 3 అయితే కాదు ఎందుకు ఆల్రెడీ క్యూకి వాడాం కాబట్టి టీకి అయితే తీసుకోం నెక్స్ట్ కండిషన్ చూడండి ఇప్పుడు చూడండి ఈ నెంబర్లోంచి ఇది తీసేస్తే మళ్ళీ ఏం రావాలి చెప్పండి పీ రావాలి అంటే ఇక్కడ చూడండి ఇది 1 రాసుకున్నాం అనుకోండి 3లోంచి 2 పోతే మళ్ళీ ఏమొస్తుంది చెప్పండి చూడండి 3 ఇది 2 అయితే ఇది 1 అవుతుంది అంటే రెండు డిఫరెంట్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి ఏం రాసుకోవచ్చు అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తామంటే ఇది ఒక క్యారీ పోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది చెప్పండి 2లోంచి 1 పోతే ఎంత 1 వస్తుంది కదా అంటే ఒక నెంబర్ క్యారీ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు పీ ఏమవుతుంది చెప్పండి 1 అవుతుంది ఇక్కడ 1 అవుతుంది ఇక్కడ 1 ఉన్నట్టు ఇక్కడ కూడా ఎంత 1 ఉన్నట్టు అంటే మనకున్న నెంబర్ చూడండి మా 1 3 6 మైనస్ ఇక్కడ ఏముంది 1s బై 1 టీ మా క్లియర్ ఓకేనా అంటే ఈ రెండు వాల్యూస్ ఏది వస్తుంది అని అంటున్నాడు నిజమంటే ఈ రెండు యాడ్ చేసి ఇది రావాలి అంతే కదా వాడు ఇచ్చినది ఇప్పుడు చూడండి ఆర్కి చూడండి ఇప్పుడు ఏ వాల్యూ రాసుకోవాలంటే ఇక్కడ ఉన్న కండిషన్ చూడండి 6s తీసుకుంటే ఎస్ అనేది 6 కన్నా పెద్ద వాల్యూ ఉండాలి ఎందుకంటే క్యారీ అయింది కాబట్టి అంటే పెద్ద వాల్యూతోనే పోదాం పెద్ద వాల్యూ 9 రాసుకున్నాం అనుకోండి 9 రాసుకుంటే ఇక్కడ ఏం రాసుకోగలని చెప్పండి 2 రాసుకుంటే ఏమవుతుంది చెప్పండి 2 రాసుకుంటే చూడండి మా 12లోంచి 2 పోతే 3 వస్తుంది 2 రాదు ఎందుకు అంటే ఆల్రెడీ రాసాం కాబట్టి అదే 3 రాసుకుంటే 4 రావచ్చు ఛాన్స్ ఉంది నెక్స్ట్ మా 3 కాకుండా 4 రాసుకుంటే 5 వస్తుంది ఇంకా వేరే ఛాన్స్ అయితే లేదు ఓకే అంటే ఇక్కడ ఏమేమి ఉండొచ్చు 3 ఉండొచ్చు 4 ఉండొచ్చు ఇక్కడ కాంబినేషన్ 9 ఉండొచ్చు నెక్స్ట్ మా 8 తీసుకుంటే చూడండి ఏం రాసుకోగలం 1 అయితే రాసుకోవాలి ఎందుకంటే 11లో 1 పోతే 3 2 రాసుకుంటే 12లో పోతే 4 వస్తుంది నెక్స్ట్ మా 3 రాసుకుంటే 5 ఇంకా నెక్స్ట్ 4 రాయం ఎందుకంటే 6 వస్తుంది కాబట్టి రెండు ఛాన్సులు ఉన్నాయి నెక్స్ట్ మా 7 తీసుకుంటే కాంబినేషన్ చూడండి 1 తీసుకోము 2 తీసుకుంటే ఏమొస్తుందా 5 వస్తుంది అదే కదా సరిపోతుంది కదా 12లోంచి నెక్స్ట్ 3 తీసుకోలేము ఎందుకంటే 13 6 అవుతుంది నెక్స్ట్ మా 6 కాంబినేషన్ రాసుకుంటే 1 రాయలేము 2 12 అవుతుంది ఇంకేం రా 6 రాదు 6 అయితే తీసినా మనకి ఏమవుతుంది 5 అంటే ఇప్పుడు చూడండి ఆర్కి వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయి చెప్పండి 2 రాయొచ్చు 3 రాయొచ్చు 4 రాయొచ్చు దీనికి మా ఎస్కి ఏమున్నాయి చెప్పండి 7 8 9 ఇవే కదా కాంబినేషన్స్ ఉండేది కాబట్టి దానికి 3 ఉన్నాయి దీనికి 3 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 3 అనేది ఆన్సర్ ఏబి
బీనా, తర్వాత సిసి ఏ బిసిసిసి బిబిసి సి కదా, ఏబిబిసిసి కదా ఆన్సర్, అదే కదా కండిషన్, ఏబిబిసిసిసి 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 అంటే ఉండాలి బిసిబిఏసి బిసిబిఏసి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఎన్ సచ్ దట్ 7 into 343 into 385 into 1000 into 2401 into 77,777 divided by 39 power n మాది. క్వశ్చన్ అర్థమైందా? 35 పవర్ n మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఏముండాలంట, క్వశ్చన్ ఎలా ఉంది అంటే 7 into 343 into 385 into 1000 into 2401 into దాన్ని దేంతో డివైడ్ చేస్తున్నాడంట, 3 పవర్ ఎంతో డివైడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ డివైడ్ కావాలంటున్నాడు. చిన్న కండిషన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏం రాసుకోవచ్చు చెప్పండి, 7 పవర్ n ఇంటూ 9 5 పవర్ ఎన్నే కదా ఇంతవరకు, ఓకేనా? అంటే ఇక్కడ వాల్యూ ఎన్ వాల్యూ ఎలా ఉండాలంటే దీంట్లో లాస్ట్ జీరోస్ ఉంటే సరిపోతాయి. అంటే ఈ ప్రోడక్ట్ యొక్క లాస్ట్ జీరోస్ ఎన్నే అంటాడు. ఐడియా ఉందా మనకు? మనం చేసాం లాస్ట్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి, ఐడియా ఉందా? ఒక నెంబర్ ఇచ్చే లాస్ట్ ప్రోడక్ట్లో ఎన్ని జీరోస్ వస్తాయి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వెరీ గుడ్. 2 మల్టిప్లికేషన్స్ 5 మల్టిప్లికేషన్స్. ఇక్కడ 2 అయితే లేవు, మనం తీసుకోవాల్సింది 5 మల్టిప్లికేషన్స్ కదా మనకు మినిమం వచ్చేది. 2 అయితే చాలా వస్తాయి, ఎందుకంటే 1000 ఉంది 240 ఉంది, ఎంత 1000 ఉంది కాబట్టి ఎక్కువ వస్తాయి. కాబట్టి 5 మల్టిప్లికేషన్ తీసేసుకున్నాడు. ఓకే, 5 మల్టిప్లికేషన్స్ ఎలా తీసుకున్నాడని చెప్పండి, మనకున్న వాల్యూస్ ఈ 2 వాల్యూసే కదా 5తో డివైడ్ అయిన వాల్యూ. దాన్ని ఎలా రాయొచ్చు చెప్పండి, 385ని 385లో ఎన్న చేయమో 5 into 77. నెక్స్ట్ ఏమో 1000 ఎలా రాయొచ్చు, 5 5s 25 25 5s 125 125 into 8 కదా, 125 ఎంత 1000. అంటే ఎన్ని ఉన్నాయి చెప్పండి 5s, 1 2 3 4. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 4. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే అక్కడ జీరోస్ వదిలి 2 5 తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే అక్కడ ఇచ్చిన వాల్యూ 35 అంటే 7 into 5 కదా, 7 పవర్ వాల్యూ 5 తీసుకుంటాం. కానీ మినిమం అనేది అది తీసుకుంటాం. 7 అనేది ఎందుకు తీసుకోవట్లేదు చూడండి, దీంట్లో ఎక్కువ వస్తాయి, దీంట్లో 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 చాలా ఎక్కువ ఉన్నాయి. దీంతో కంపేర్ చేస్తే 5తో, కాబట్టి లెస్ వాల్యూ 5 వస్తుంది కాబట్టి 5 తీసుకున్నాను. ఎన్ని వస్తున్నాయంటే 5, దీంట్లో ఏమో వచ్చాయని చెప్పండి 1 వచ్చింది, ఇక్కడ రిమైనింగ్ ఎంత 3. మా టోటల్ ఎన్ని ఉన్నాయంటే నెంబర్ సిరీస్ కాలే కదా. మా నెంబర్ సిరీస్లో ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, డెసిమల్ కాన్సెప్ట్ అంటారు. ఏ కాన్సెప్ట్? డెసిమల్ కాన్సెప్ట్. అది ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటామంటే ఏదైనా నెంబర్ రిపీట్ అవుతున్నా, ఫస్ట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా నెంబరు రిపీట్ అవుతున్నా, ఏదైనా నెంబర్ హాఫ్ ఉన్నా, ఏదైనా నెంబర్ డబల్ ఉన్నా, అది ఏది అంటే డెసిమల్ కాన్సెప్ట్. లేకుంటే ఆ నెంబర్లో డెసిమల్స్ ఉంటాయి, అది చెప్పక్కర్లా. అంటే ఏదైనా నెంబర్ చూడండి హాఫ్ అవుతున్నా డబల్ అవుతున్నా, ఓకే, సేమ్ నెంబర్ రిపీట్ అవుతున్నది ఏ కాన్సెప్ట్ ఉన్నట్టు డెసిమల్ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెంబర్ సిరీస్లో ఫాస్ట్ చేయడానికి అదే మీనింగ్. ఇక్కడ చూడండి అది డెసిమల్ కాన్సెప్ట్. ఎందుకు చూడండి 1836 అయింది కదమ్మా, అంటే ఖచ్చితంగా అది ఏం చెప్పండి డెసిమల్ కాన్సెప్టే. ఇక్కడ చూడండి ఇదేమేం చెప్పండి 36 into 36 ఏం చేస్తే అవుతుందమ్మా, ఇంటూ 2.5 అంతేకమ్మా, 5/2 కదా, అంటే ఇంటూ 2.5 కదా ఉంది. అంటే ఇక్కడ ఇంటూ 2.5 ఉంటే ఇక్కడ చూడండి ఇంటూ 2 ఉందా, అంటే ఇక్కడ 1.5 కదా ఉంది. అంటే ఇక్కడ నెంబర్ ఏం చూడండి ఇంటూ 1 కదా. చూడండి ఇక్కడ చూడండి 24 ఉందా, తర్వాత ఏమి ఇచ్చాడు చెప్పండి ఎక్స్ ఇచ్చాడా, తర్వాత 12 18 36 తర్వాత 90. ఇక్కడ చూడండి ఇంటూ 0.5 అంటే ఏమవుతుంది చెప్పండి 12 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 2.5. చూడండి కాన్సెప్ట్ చూడండి 0.5 1 1.5 2 2.5 ఇదే కదా కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏమున్నట్టు చెప్పండి ఇక్కడ 12 ఎక్కడిది 24 ఇంటూ 0.5 అనేది. అంటే డెసిమల్ కాన్సెప్ట్ అంటే ఎలా గుర్తుపడతామంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, మా కండిషన్ రాసుకోండి. డెసిమల్ కాన్సెప్ట్ ఏం చేస్తుంది చెప్పండి, ఏదైనా నెంబరు రిపీట్ అయినా, ఆ నెంబర్ హాఫ్ ఉన్నా డబల్ ఉన్నా అదేది అంటే డెసిమల్ కాన్సెప్ట్. ఇబ్బంది చూడగానే గుర్తుపట్టేయచ్చు. ఏమి ఇస్తుండే క్వశ్చన్, P and Q walk along a circle track. They start 5 AM from the same point to opposite direction. P walks at the average speed of 5 rounds per hour and Q walks at the average speed of 3 rounds per hour. How many times will they cross each other between 5:20 AM and 7 AM? క్వశ్చన్ అర్థమైందా? ఒక సర్కిల్ ట్రాక్ ఉందంట, దాని చుట్టూ ఎవరు పరిగెత్తుతున్నారమ్మా, P ఒకడు Q. ఎలా అంటే ఆపోజిట్ డైరెక్షన్ పరిగెత్తున్నారంట. ఇంతవరకు ఓకేనా? ఇద్దరు కూడా మొత్తం చూడండి. P చూడండి ఒకసారి ఎన్ని కొడతాడంట, పర్ అవర్కి ఎన్ని అంటే 1 అవర్లో వీడు 5, వీడు 1 అవర్లోమా 3, వీడి 1 అవర్ చూడండి 5, వీడి 1 అవర్లో 3. అంటే వాళ్ళిద్దరు కలిసి 1 అవర్లో ఎన్నిసార్లు కలుస్తారమ్మా, 1 అవర్లో ఎన్నిసార్లు కలుస్తారు
8 టైమ్స్ కలుస్తారు. ఇది అర్థమైందా? 1 అవర్ ఎన్నిసార్లు కలుస్తారంటే 1 అవర్లో వాళ్ళు కలిసింది ఎంత అంటే 1 అవర్ అంటే 60 మినిట్స్కి 8 టైమ్స్ ఒకరినొకరు మీట్ అవుతారు. ఇప్పుడు మనకి ఇచ్చిన టైం చూడండి, ఎప్పటి నుండి ఎక్కడికి 5:22 7 వరకు అంటే ఎన్ని అవర్స్ 100 మినిట్సే కదా. చూడమా 5:20 అంటే రిమైనింగ్ ఎంత ఉంది 40 మినిట్స్, తర్వాత ఒక 60 40 + 60 ఎంత అంటే 60 మినిట్స్లో 8 టైమ్స్ కలిస్తే 100 మినిట్స్లో ఎన్నిసార్లు కలుస్తారు? ఈ క్వశ్చన్ అర్థమైందా? అంటే 100/60 × 8 మా 0 0 క్యాన్సల్ ఓకేనా. 2 3s 2 2 4s ఎంత మా 40/3 అంటే ఎంత 13.3 కదా, అంతే కదా. అంటే నియర్లీ మనకు చూడండి మా ఇక్కడ మ్యాథమెటికల్ ఏం చేస్తామంటే 13 టైమ్స్ అయితే వాళ్ళు కలిసారు. ఎన్నిసార్లు 1 అవర్ 40 మినిట్స్ ఎన్నిసార్లు కలుస్తారు అంటే 13 టైమ్స్ అయితే కలుస్తారు. అర్థమైందా? చూడమా వీడియో 1 అవర్లో 5 టైమ్స్, వీడియో 1 అవర్లో 3 అంటే టోటల్ ఇద్దరు కలిసి 1 అవర్లో ఎన్నిసార్లు కలుస్తారు 8 టైమ్స్ కలుస్తారు. అంటే 60 మినిట్స్కి 8 టైమ్స్ అయితే 100 ఎక్కడిది చెప్పండి 5:22 7 మధ్య టైం ఎంత ఉందంటే 100 మినిట్స్ కదా. 100 మినిట్స్ ఎన్నిసార్లు కలుస్తారంటే నిజం అంటే 13.3 టైమ్స్ కలుస్తారు. అంటే మ్యాథమెటికల్లీ లాజిక్గా థింక్ చేస్తేమా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే 13.33, కానీ మ్యాథమెటికల్గా మనకు కాకుండా లాజిక్గా ఆలోచిస్తే 13 టైమ్స్ అయితే కలిసారు కదా వాళ్ళు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 13 టైమ్స్. బడ్మాస్ రూల్ ప్రకారం ఎంత రావాలంటే 20 రావాలి. ట్రై చేస్తారా? P ఈక్వల్ టు ప్లస్ అంట, Q అనేది మైనస్, R అనేది ఇంటూ, S ఈక్వల్ డివిజన్ అయితే 60 15 - 3 - 20 రావాలంట. ఇమీడియట్ చూడండి మా ఏ అప్లై చేసామనుకోండి, ఎస్ అంటే ఏముంది చెప్పండి డివిజన్, తర్వాత మా పి అంటే ప్లస్ మా, తర్వాత ఆర్ అంటే ఇంటూ, తర్వాత క్యూ అంటే -4. ఇప్పుడు బర్నాస్ రూల్ ప్రకారం ఇది 4 అవుతుందా, ఇక్కడ ఎంతమా 60 64, ఇదైతే కాదు కదా, ఫస్ట్ వన్ అయితే కాదు. క్లియర్ అక్క. రెండో దాన్ని చూడండి మా 60 క్యూ అంటే -15, నెక్స్ట్ మా ఆర్ అంటే ఇంటూ 3 + 20, నెక్స్ట్ మా డివిజన్ 4. ఇక్కడ ఏదైనా మిస్ అయిందమ్మా, ఇక్కడ కూడా డాష్ ఉంది. ఇక్కడ క్యూ అంటే ఇదైతే చేద్దాం చూడండి, ఇదేమవుతుంది, ఇది 5 45, 60 - 45 ఎంతమా 15, అది కూడా ఇదిమా +5 ఉందా, ఎక్కడ 20/5 యాడ్ చేయలేదా, 20 కదా ఆన్సర్. ఆన్సర్ ఎంత అంటే QRPS. ఓకే, జస్ట్ అవి ఆన్సర్ నుండి చూసుకెళ్ళాడు. ఏ ట్రమ్ overtakes 2 persons X and Y walking at the average speed of 3 km/h and 4 km/h in the same direction and completely passes them 8 seconds and 9 seconds respectively. What is the length of the tram? ఐడియా ఉన్నట్టుంది. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి. ఒక ట్రైన్ ఉందంటున్నాడు, అది ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒకడు ఎలా వెళ్తున్నాడు అంటే 3 km/h వేగంతో వెళ్తున్నాడు, రెండోవాడు 4 km/h వేగంతో వెళ్తున్నాడు. వీని దాటడానికి ఎంత టైం పడుతుంది 8 సెకండ్స్, వీని దాటడానికి 9 సెకండ్స్. అయితే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ట్రైన్ స్పీడ్ కాదు అడిగేది, లెంత్ అడుగుతున్నాడు. చేస్తారనుకుంటా. ఎంత వస్తుందమ్మా స్పీడ్, ఏమవుతుంది చెప్పండి. ఈ రెండు ఇంటూ చేస్తే 24, ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత 36, మధ్య డిఫరెంట్ ఎంతమ్మా 12. 1 అనేది 12 అయితే 1 ఎంత అంటే 12. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 12 km/h. గుర్తుందా, ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత వస్తుంది 12 వస్తుంది. ఈ పర్సన్ దాటుతుంది అంటే ఏం చేస్తాను చెప్పండి, 12 - 3 ఎంత 9 × 5/18 × 8, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదమ్మా. స్పీడ్ ఈక్వల్ టు ఎంత అంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి 12 నుంచి 3 పోతే ఎంత 9, 9 × 5/18 9 1s 9 2s 2 1s 2 4s. ఆన్సర్ ఎంత అంటే 20 మీటర్స్. ఆన్సర్ ఎంత 20 మీటర్స్. 11 × 11 ఎంత 121. జాగ్రత్తగా గమనించండి, 1 to 1 చూడండి, 111 × 111 ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి 1 2 3 2 1. ఇక్కడ 3 డిజిట్స్ ఉంటే 1 2 3 వచ్చి అవి మళ్ళీ ఏమవుతుంది చెప్పండి రివర్స్ వెళ్ళకుండా పోతాయి. చూడండి 1 2 3 4 1 2 3 4 ఉంటే ఆన్సర్ చూడండి 1 2 3 4 3 2 1. ఐడియా ఉందా అంటే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి చెప్పండి 1 to 9 వరకు వచ్చాయి, తర్వాత మళ్ళీ డిసెండింగ్ అయినాయి. అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నట్టు 9 డిజిట్స్ ఉన్నట్టు. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు,
ఏ న్యాచురల్ నెంబర్ ఆఫ్ ఎన్ ఈస్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఎన్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఎన్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అంట, దాని ఏముండాలి చెప్పండి, దాని ప్రాపర్టీస్ ఎలా ఉండాలంటే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ కూడా ఏం రావాలంటే సేమ్ నెంబర్ రావాలి. అంటే ఏం తీసుకోగలం మనం 6 అంటే ఏం తీసుకోగలమా 1 ఇంటూ 2 ఇంటూ 3 1 + 2 + 3 కూడా 6 అవుతుంది. కాబట్టి దాన్ని మల్టిపుల్ తీసుకుంటే వెళ్ళిపోతాం. కాబట్టి చూడండి 50/6 అంటే ఎన్నిసార్లు పోతుంది అది 8 టైమ్స్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చాకనే 8. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే PQRలు ఉన్నాయంట, అవి లెస్ దెన్ 20 ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంట. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే P - Q = Q - R అంటే 2Q = ఎంత అంటే P + R రావాలి. ఆ కండిషన్స్ మనకి ఎన్ని ఉండాలి అంటే 20 వరకు ఉండాలి. ఏమేమి తీసుకోగలము 2 3 5 7 9 13 17 19 9 రాదు 11 13. ఓకేనా. 2 3 5 7 11 13 17 19. మనకి చూడండి ఆ నెంబర్ డబల్ చేస్తే, ఒక నెంబర్ని డబల్ చేస్తే రిమైనింగ్ 2 నెంబర్లు యాడ్ చేస్తే సేమ్ రావాలి. ఇది చూడండి, ఇదైతే తీసుకోము 6 ఇదైతే రాదు కదా. నెక్స్ట్ ఇంటూ 2 ఎంత 10 అంటే ఈ రెండు వస్తాయి కదా. అంటే 3 5 7 అనేది ఒక కాంబినేషన్. నెక్స్ట్ 7 ఇంటూ 2 ఎంత 14 అంటే 7 3 11 ఒక కాంబినేషన్ అవుతుంది. నెక్స్ట్ 11 ఇంటూ 2 ఎంత 22. 22 అంటే ఏమొస్తుంది 3 1 19 22. నెక్స్ట్ ఇంకంతే కదా, ఎంతమా 13 26 అవుతుంది. 7 19 అంతే కదా. తర్వాత మనం ఏది తీసుకున్నా ఎక్కువ అవుతుంది. మనకి ఎంత ఉండాలి 30 లోపల బిలో ఉండాలి 20 కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఇదైతే ఐడియా ఉంది కదా, ఇది కెనాట్ బి డిటర్మైన్. ఎందుకు, వాడు ఇచ్చిన వాల్యూతో మనం చేయలేము క్వశ్చన్ని. ఒకసారి ఎంత పెంచుతున్నాడు K% పెంచుతున్నాడు, రెండోసారి అదే K% తగ్గిస్తున్నాడు, తర్వాత K% పెంచుతున్న తర్వాత K% తగ్గిస్తున్నాడు. ఇప్పుడు ఫార్ములా అదేమవుతుంది చెప్పండి, P × 10⁴ - K² × 2 ఈక్వల్ ఏమవుతుందంటే Q⁻10⁸. ఎందుకు 10⁸? అది 100 × 100 × ఎన్నిసార్లు రాస్తాం 4 టైమ్స్ రాస్తాం కాబట్టి ఏమవుతుంది 10⁸ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఐడియా ఉంది కదా, కటింగ్ కాన్సెప్ట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం మనకు తెలంగాణ పేపర్లో ఎప్పుడు కూడా ఇవ్వలేదు కటింగ్ కాన్సెప్ట్ మీద, కానీ ఏపీలో అయితే ఒకసారి ఇచ్చాడు. ఓకే, రీజనింగ్ క్వశ్చన్ నిజమంటే కటింగ్ కాన్సెప్ట్ మీద ఇంతవరకు అయితే మనకైతే స్టేట్ లెవెల్ అయితే ఇవ్వలేదు. కటింగ్ అయితే ఐడియా ఉంది కదా, ఒక 4 కటింగ్స్ ఉన్నాయంటే ఎన్ని పీసెస్ వస్తాయి 4 కటింగ్స్ ఉంటే 5 వస్తాయి. అంటే ఒకటి లెస్ చేస్తాం, 5 పీసెస్ వచ్చాయంటే కటింగ్స్ ఎన్ని ఉన్నట్టు, ఒకటి లెస్ తక్కువ ఉన్నట్టు. ఇక్కడ కండిషన్ గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఎప్పుడైనా సరే 30 పీసెస్ వచ్చాయంటే ఎన్ని ఉన్నట్టు, మ్యాక్సిమం కటింగ్స్ 29 ఉన్నట్టు. మినిమం ఎలా చేస్తాము అంటే చూడండి 30 తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఏం తీసుకున్నామా 3 × 2 × 3 × 6 తీసుకుంటేనే కదా 30 వచ్చేది కదా. ఇప్పుడు మనకి ఎన్ని ఇచ్చాడు అంటే 60 స్మాలెస్ట్ పీసెస్ అంటారు. 60 అంటే ఎలా తీసుకోగలం 60 3 × 4 × 5 మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉండేటట్టు చూసుకోండి, అదే మినిమం వాల్యూ అవుతుంది. 3 × 4 × 5 ఎంత చూడండి, 3 4 ఎంత 12 12 5 ఎంత 60. అంటే 3 పీసెస్ వచ్చాయంటే ఇక్కడ కటింగ్ 2 ఉన్నట్టు, ఇక్కడ 3 ఉన్నట్టు, ఇక్కడ ఎంత 4 అంటే మొత్తం కటింగ్స్ ఎంత 9. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. రెండోది ఏది అంటే ఎన్ని అన్పెయింటెడ్ అంటాడు. అన్పెయింటెడ్ కావాలన్నప్పుడు ఏం చేస్తాను చెప్పండి A - 2 ప్లస్ B - 2 ప్లస్ C - 2. ఇది ఫార్ములా. దీని ప్రకారం చూడండి 3 - 2 ఎంత 1 ప్లస్ 2 ప్లస్ 3 అంటే ఎన్ని వస్తాయి చెప్పండి, అన్పెయింటెడ్ ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 2 కూడా కరెక్ట్. ఇది ఐడియా ఉంది కదా. ఏమి ఇచ్చాడు 24 7 24 ఇచ్చాడు. ఏం చేశాడు చెప్పండి, 2 కూడా స్క్వేర్ చేసి యాడ్ చేసి వచ్చిందాన్ని మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 12 అంటే మనకి ఇచ్చింది 16² ప్లస్ 63² చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత చెప్పండి, ఎంత వచ్చింది 4225 వచ్చింది. అంటే ఆన్సర్ ఎంత అంటే 65². ఇది 10% పెరిగింది అంటే ఏం చేస్తాం చెప్పండి, 10/110 × 100 చేస్తాం. అదే పర్సెంటేజ్ మనకు ఏం చేస్తాం 2200 కిలోమీటర్స్ ఎంత తీసేస్తాము 1/11% తీసేయాలి. అంటే 100/11% అంటే ఏం తీసేస్తాము 2200 × 100/1100 అంటే మనకి ఫైనల్ వచ్చే ఆన్సర్ ఎంత 200. ఇచ్చిన క్వశ్చన్లోంచి చూడండి వాడు ఇచ్చిన మైలేజ్ కానీ ఏది కూడా అవసరం లేదు ఆ క్వశ్చన్లో. ఈ క్వశ్చన్ ఐడియా ఉంది కదా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి,
4 డిజిట్స్ నెంబర్ ఉందంట 3569తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలంట 1347. చూడండి 3లోంచి 1 తీసేస్తే 2నే వస్తుంది, 5లోంచి 3 తీస్తే ఏదైనా 2 వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 90. అంటే ఇక్కడ ఉన్న నెంబర్లో 2 యాడ్ చేస్తే ఆ నెంబర్ దేంతో డివైడ్ కావాలి, 90తో డివైడ్ కావాలి. అంటే ఉన్న నెంబర్లు ఇదే కదా, +2 యాడ్ చేస్తే 1080. ఇది 90తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 1078 అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ యూనిట్ ప్లేస్ అడుగుతున్నాడు. ఇచ్చిన నెంబర్స్ అన్ని చూడండి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు. ఓకే, వాడి యూనిట్ ప్లేస్ ఖచ్చితంగా ఏమొస్తుందంటే 5తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏముంటుంది చెప్పండి, యూనిట్ ప్లేస్లో 5 ఉంటుంది. యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది అంటే 5 వస్తుంది. p² + 7k అనేది pk అనేది రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ రావాలి. మళ్ళీ p² + k కూడా ఏం కావాలంటే ప్రైమ్ నెంబర్ కావాలంట. అంటే ఏం తీసుకోవాలి, కాంబినేషన్ తీసుకుంటాం. మళ్ళీ ఆ నెంబర్ ఎంత ఉండాలి, మళ్ళీ p² + 7 కూడా ఎంత రావాలంటే 90 కన్నా 30 కన్నా లెస్ వాల్యూ ఉండాలి. అంటే ఫస్ట్ 2 తీసుకుంటాం, తర్వాత 3 తీసుకుంటాం. ఏదైనా అప్లై చేసుకుంటే వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా కాంబినేషన్స్ కదా, ఏం చేస్తాము 1001కి ఏం చేస్తామంటే ఫ్యాక్టరేషన్ చేస్తాం. ఆ ఫ్యాక్టరేషన్స్ ఎన్ని వచ్చాయి దాన్ని బట్టి, దీనికి 5 ఎన్ని వచ్చాయి కదా, ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి 4 వచ్చాయి. 4 × 5/2 వేస్తాం కాబట్టి ఎన్ని వస్తాయి అంటే 10 వస్తాయి కాంబినేషన్. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే మోర్ దెన్ 8. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు PQR - PS వాల్యూ కూడా ఎంత కావాలంటే మళ్ళీ PPT కావాలి. Q వాల్యూ ఎంత అంటే 3 ఇచ్చాడు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమో 1 రాసుకుంటాం. ఇది క్యారీ అయినప్పుడే వస్తుంది కాబట్టి దీంట్లో ఎన్ని వస్తాయేమో 3 కాంబినేషన్స్ ఉంది, దాంట్లో కూడా 3నే కదా వచ్చింది. ఇదైతే ఐడియా ఉంది కదా. జస్ట్ మనం ఏం చేయాలి చెప్పండి, దాంట్లో వస్తాం. ఒక సిరీస్ అయితే ఉంటుంది, ఆ సిరీస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇచ్చిన వాల్యూ దేంతో డివైడ్ చేస్తున్నాడు, 35తో డివైడ్ చేస్తున్నాడు. 35తో డివైడ్ చేస్తున్నాడు అంటే 5 × 7 కదా. ఇక్కడ ఉన్న వాల్యూలో చూడండి 5తో కానీ 7తో కానీ డివైడెడ్ నెంబర్స్ ఎన్ని వస్తాయని మీనింగ్. అంటే మనం చూడండి ఏం చేస్తే 7 తీసుకుంటే, ఎందుకంటే మాక్సిమం ఎక్కువ వస్తాయి కాబట్టి. మినిమం వాల్యూ ఎంత ఉంది 5 ఉంది కాబట్టి 5 ఎలా తీసుకోగలం, 375 అంటే 385 ఎంత అవుతుంది 5 × 77. నెక్స్ట్ 1000 ఎలా తీసుకుంటాం 5 × 5 × 5 × 8 కదమ్మా. అంటే ఇక్కడ 3 వచ్చేది, ఇక్కడ ఎంత 1, మొత్తం ఎంత అంటే 4 ఉంటాయి. ఎన్ వాల్యూ పవర్ మ్యాక్సిమం వాల్యూ ఎంత తీసుకోవచ్చు అంటే 4 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఐడియా ఉంది కదా, ఏంటిది చెప్పండి. నెంబర్ సిరీస్లో డెసిమల్ కాన్సెప్ట్. డెసిమల్ కాన్సెప్ట్ అంటే ఏముంటుంది చెప్పండి, ఆ నెంబర్లో సేమ్ నెంబర్ అనేది రిపీట్ కావాలి, లేకుంటే హాఫ్ అని ఉండాలి, లేకుంటే డబల్ ఉంటే అది డెసిమల్ కాన్సెప్ట్. ఇమీడియట్గా చూడండి దాన్ని చూస్తే ఇది ఏమైంది అంటే × 2.5 × 2.5, ఇక్కడ × 2 ఇది 1.5. అంటే ఇక్కడ ఇంటూ ఏమున్నట్టు చెప్పండి, × 1 కదా. అంటే × 1 అంటే అక్కడ 12, అంతకన్నా ముందు 0.5 కదా. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 12 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 17th వన్ ఏమిస్తున్నాడు, ఒకడు సర్క్యులర్ ట్రాక్లో వెళ్తున్నాడంట, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాడు. P నుండి Qకి, Q నుండి వీడికి ఏమో 5 times పడుతుంది 1 అవర్లో, ఇతడికి 3 hours. అంటే ఇద్దరు కలిసి 1 అవర్లో ఎన్నిసార్లు కలుస్తారు అంటే 60 minutes ఎన్నిసార్లు కలుస్తారు, 8 times కలిస్తే మనకు టోటల్ టైం ఇది ఇచ్చాడు 100 minutes కదా. ఎంత 5 నుండి 5:20 to 7 వరకు ఎంత అంటే 100 minutes ఎంత అంటే 100/60 × 8 తీసుకుంటాం. నిజం అంటే మనకు 13.3 వస్తుంది. కానీ నిజం అంటే ఆన్సర్ తీసుకునేది ఏంటంటే ఎన్నిసార్లు కలిసారంటే 13 times కలిసారని తీసుకుంటాం. ఇంకా అది బడ్మాస్ రూల్ ప్రకారం అప్లై చేస్తే మనకి ఎంత రావాలంటే 20 రావాలి. ఏది అప్లై చేస్తే అది 20 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది ఐడియా ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తాను చెప్పండి, 2 persons ఎలా వెళ్తున్నారు అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. మా సేమ్ క్వశ్చన్ మనకు తెలంగాణ మెయిన్స్లో ఇచ్చాడు, సేమ్ మోడల్. ఒకడు 3 kmph, రెండోవాడు 4 kmph, 8 seconds 9 seconds. మనం ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత వచ్చింది 24 వచ్చింది. ఈ రెండు ఇంటూ చేస్తే ఎంతమా 36. వీళ్ళ మధ్య డిఫరెంట్ ఏమవుతుంది చెప్పండి, దాని స్పీడ్ అవుతుంది. కానీ ఒక కండిషన్ అయితే ఉంది, ఇది కాదు. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది 1 కాబట్టి 1 అయింది. ఇన్ కేసు మనకి అడిగే గ్యాప్ ఉంటే ఇది 6 రాసుకునేవాళ్ళం, 0.5 ఉంటే 24 రాసేవాళ్ళం. అర్థమవుతుందా, గ్యాప్ ఎంత ఉంది మా 1 అనేది 12 అయితే 1 ఎంత అని తీసుకుంటాం అంటే 12 రాసుకుంటాం. ఇన్ కేసు గ్యాప్ 2 ఉంటే 1కి ఎంత 6 రాసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఏంది, దీని నుంచి తీసేస్తే ఎంత చెప్పండి 9 × 18 5/18 × 8 seconds అంతే కదా. లెంత్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. మా టైం ఏమో 8 seconds, స్పీడ్ ఎంత రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి 12 - 3 ఎంత 9. 1s 2s 1s 4s. ఆన్సర్ ఎంత అంటే 20 meters. ఆన్సర్ ఎంత అంటే 20 meters. లాస్ట్ వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు 11 రూల్ ఇచ్చాడు అంతే. ఏమి ఇచ్చాడు ఏది సరే చూడండి, 1 నుండి 9 స్టార్ట్ అయింది, మళ్ళీ అసెండింగ్ డిసెండింగ్ ఉన్నాయి. చూడండి గమనించండి, 1 నుండి 9 వరకు వచ్చింది, మళ్ళీ 9 నుండి అంటే మొత్తం ఎన్ని 1s ఉన్నట్టు అంటే 9 ఉన్నట్టు. అంటే దాని మీనింగ్ ఏది అంటే 1 2 3 4 5 6 7 8 9 ఇంటూ అదే స్క్వేర్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇదే. అంటే మనకు అడిగింది కదా డిజిట్స్ ఎన్ని ఉన్నట్టు అంటే 9 ఉన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద
489th డిజిట్ ఇన్ ద నెంబర్ 1 2 3 4 5 అట్లా ఇస్తున్నాడు, కంటిన్యూగా ఇస్తున్నాడు. అయితే ఎన్నో నెంబర్ అంటున్నాడు, 489th డిజిట్ ఏది అంటున్నాడు. అసలు ఈ కాన్సెప్ట్ ఏం చెప్పండి, ఇదే క్వశ్చన్ ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసేది. పేజీ నెంబర్ డిజిట్స్ ఐడియా ఉందా? ప్రింటింగ్ ప్రెస్ ప్రింట్ చేస్తాడు, అదే వాడు అడిగేది ఏది అంటే 489 డిజిట్ ఏది ప్రింట్ చేస్తాడు. 489 పేజీలో ఎంత ఏది ప్రింట్ చేస్తాడు మా, అర్థమైంది క్వశ్చన్. మనం డిస్కస్ చేసామా, ఏది ప్రింటింగ్ది. సేమ్ కాన్సెప్ట్ ఇది, ఒకసారి అప్లై చేస్తారా, రేపు చెప్తారు నాకు ఆన్సర్. వాడు క్వశ్చన్ ఏమి అంటే 489 డిజిట్ ఏది వస్తుంది అంటున్నాడు. అంటే 489 డిజిట్స్ వాడితే ఎన్నో నెంబర్ ఏంటిది మా కనుక్కోవచ్చు కదా. 489 డిజిట్స్ వాడితే ఆ నెంబర్ ఏది అని ఫైనల్ మనకు రివర్స్ చేసే ఐడియా ఉందా? అది ఒకసారి ఆ కాన్సెప్ట్ చూడండి. 489 పేజీ ఏది కనుక్కోవడం, ఆ పేజీ నెంబర్ వస్తే ఆ పేజీ నెంబర్లో లాస్ట్ ఉన్న డిజిట్సే కదా ఆన్సర్. మొత్తం ఎన్ని డిజిట్స్ వాడుతున్నాడు, 489 డిజిట్స్ వాడితే ఆ పేజీ నెంబర్, ఆ పేజ్ బుక్లో ఎన్ని పేజీలు ఉంటాయి అది క్వశ్చన్. అర్థమైందా? అక్కడ అది చెప్పట్లే. 489 పేజీ కనుక్కుంటాం, ఆ పేజీ నెంబర్ వచ్చిన లాస్ట్ డిజిట్ ఏమవుతుంది చెప్పండి, మన ఆన్సర్ అయితే. అర్థమైంది కదా? ఒకసారి అది ఒకసారి చూసి ఆ క్వశ్చన్ చూసి ఇది చేయండి. కాన్సెప్ట్ ఇది నెంబర్ సిస్టంలో డిస్కస్ చేసాం. మా పేజీ నెంబర్లు ఇచ్చి మనకేమి ఇస్తాడు చెప్పండి. ఒక పుస్తకంలో చూడండి 120 పేజెస్ ఉంటే ఒక్కొక్క దానికి నెంబరింగ్ వాడుతుంటే 120 పేజెస్కి ఎన్ని డిజిట్స్ వాడతాడు అంటాడు క్వశ్చన్. అప్పుడు ఏం వాడతాం చెప్పండి, 1 నుండి 9 వరకు ఏం చేస్తామంటే 9 డిజిట్స్ వాడతాం. ఇంటూ 1 కాబట్టి 9 డిజిట్స్. నెక్స్ట్ మా 10 నుండి 99 వరకు ఎన్ని ఉంటాయి, 90 ఇంటూ 2 ఎంత, 180 వాడతాం. నెక్స్ట్ మా 100 నుండి 999 వరకు ఎన్ని వాడతాం చెప్పండి, 900 ఇంటూ 3 ఎంత, 2700 వాడతాం. ఇది మా డిజిట్స్ వాడేది. ఇప్పుడు ఎంత, 120 పేజెస్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఎన్ని అయిపోయినాయి చెప్పండి, 9 + 99 ఎంత, ఇప్పటికి 99 పేజెస్ అయినాయి. 99కి ఎంత వాడాం చెప్పండి, 189 డిజిట్స్ వాడాం. ఇక రిమైనింగ్ ఎన్ని పేజెస్ ఉన్నాయి చెప్పండి, 21 పేజెస్ ఉన్నాయి. 100 + 20 కదా, 21 ఇంటూ 3 ఎంత, 63 డిజిట్స్ వాడతాం. అంటే టోటల్ ఎన్ని వాడతాం చెప్పండి, 252 డిజిట్స్ వాడతాం. ఎక్కడికి మా 120 పేజెస్ ఉంటాయి. అంటే ఇదే రివర్స్ ఇచ్చాడు అనుకోండి, 252 డిజిట్స్ వాడితే ఎన్నో పేజీ, 120 పేజీ అని తెలుస్తుంది కదా. 120 పేజీ అంటే 1 + 2 + 0 ఉన్నట్టే కదా. అలానే మనకి ఎంత ఇచ్చాడంటే 489 డిజిట్స్ వాడుతుంటే ఆ పేజీ నెంబర్ ఏదో కనుక్కుంటే ఆ నెంబర్ పేజీ నెంబర్లో లాస్ట్ డిజిట్సే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రేపు ట్రై చేయండి.